హాయ్ అండి. నేను మీ కృష్ణవేణి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరో వీడియోతో అయితే నేను మీ ముందుకొచ్చేసానండి. ఏంటి ఇంగ్రీడియెంట్స్ అన్నీ చూపిస్తుంది అనేసైతే అనుకుంటున్నారా? నాకు తెలిసైతే కొంతమంది గెస్ చేసే ఉంటారు. మీరు గెస్ చేసింది కరెక్టేనండి. నేను హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎప్పుడూ ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను. నా దగ్గరున్న ఇంగ్రీడియెంట్స్‌తో అయితే నేను ప్రిపేర్ చేసుకుంటాను. నేనిప్పుడు ప్రిపేర్ చేసేదేంటంటే ఒక లీటర్‌కైతే నేను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. మందార పూలు, కరివేపాకు, మందార ఆకులు, కలబంద, గుంట కలగరాకు, ఆహ్, ములగాకు, వేపాకు, ఇవన్నీ అయితే వేశాను. మెంతులు కూడా వేశాను. ఇవి నా దగ్గర అయితే ఇవి మాత్రమే ఉన్నాయి. వీటితో అయితే నేను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా వేసుకోవచ్చు ఉసిరికాయలు అనేసి, గోరింటాకు, ఇంకా నాటు గులాబీలు ఉంటాయి కదా! అవి ఆ రేకులు కూడా వేసుకోవచ్చు. అయితే నా దగ్గర ఉన్న వాటితోనైతే నేను ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. మందార పువ్వు, మందార ఆకు అయితే చుండ్రు పోతుంది. ప్లస్ మళ్ళీ మనకి హెయిర్ గ్రోతింగ్‌గా కూడా ఉంటుందండి. వేపాకు కూడా అంతే, చుండ్రు పోవడానికి దురద అనేది తగ్గుతుంది. అలాగే కరివేపాకు మన హెయిర్ గ్రోత్‌కి అయితే మంచిగా పనిచేస్తుంది. కలబంద కూడా అంతేనండి హెయిర్ గ్రోత్‌కి. మునగాకు కూడా, ఇవన్నీ నేనేసినవన్నీ కూడా హెయిర్ గ్రోత్‌కేనండి. అలాగే గుంటకలగరాకు మన హెయిర్‌ని న్యాచురల్‌గా బ్లాక్‌గా ఉంచడానికి మరియు హెయిర్ గ్రోత్‌కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఓకే. నా వీడియోస్ మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. నా వీడియోస్ చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. అలాగే షేర్ కూడా చేయండి. నేనెప్పుడూ ఈ హెయిర్ ఆయిల్ అయితేనే యూస్ చేస్తాను. ఎప్పుడన్నా ఒకసారి నాకు కొంచెం బిజీగా ఉండైతే నేను ఒక్కోసారి ఈ హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేయను. నేను ఈ హెయిర్ ఆయిలే ప్రిపేర్ చేస్తాను. నేను, మా పాప అయితే యూస్ చేస్తాము. రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. మా పాపకి హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. కొంతమందికి హెయిర్ గ్రోత్ అవ్వదు. కాకపోతే ఉన్న హెయిర్‌ని ఊడకుండా మాత్రం ఉంటుంది. కానీ ఇది వాడితే కంటిన్యూగా వాడాలి. మనకి హెయిర్ గ్రోత్ అవన్నీ తెలియాలి అంటే 2, 3 డేస్ యూజ్ చేసి మాకు హెయిర్ గ్రోత్ రాలేదు, దీన్ని రిజల్ట్ రాలేదంటే తెలీదు. ఇది వాడుతూనే ఉంటే ఒక 1 మంత్ యూజ్ చేస్తేనే మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. నేచురల్‌గా దొరికే ఇంగ్రీడియంట్సే కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఒకసారి యూజ్ చేయొచ్చు. చాలా బాగా ఉంటుంది. హెయిర్ ఆయిల్ ఒకసారి వాడండి. మన హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే అండి. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.